హాయ్ వ్యూవర్స్, నా పేరు మోహన్ కృష్ణ. మీరు చూస్తున్నారు కృష్ణ యూనివర్సల్ ట్యూట్స్ ఇన్ తెలుగు. వ్యూవర్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఈ కాంప్టేషియాని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం అండ్ అందులో ఆప్షన్స్ ఎలా ఉంటాయి అండ్ అందులో ప్యానల్స్ గురించి తెలుసుకున్నాం. చాలా సింపుల్గా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్ కోసం. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే వ్యూవర్స్, మనం ప్రీవియస్ వీడియోలో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా పైన ఐకార్డ్స్లో కూడా వదిలేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ డెస్క్టాప్ పైన కాంప్టాషియా అని ఒక ఐకాన్ అయితే కనపడడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు దాని ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ ప్రాజెక్ట్ అని, దాని కింద న్యూ రికార్డింగ్ అని, దాని కింద ఓపెన్ ప్రాజెక్ట్ అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటే న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మనం ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది చేసుకోవచ్చు. లేదా మీరు దీన్ని ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్, అంటే మీరు ఏదైనా చేసి స్క్రీన్ రికార్డింగ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగించేయచ్చు. లేదా ఇంతకు ముందు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేసి మీరు ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది నేను చేయాలనుకుంటున్నాను. దానిపైన క్లిక్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఇక్కడ పక్కన చూసినట్లయితే మీరు రీసెంట్ అని ఉంది. ఇక్కడ రీసెంట్గా మీరు ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేస్తుంటే ఆ రీసెంట్ ప్రాజెక్ట్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు దీని కంప్లీట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపించడం జరిగింది. ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ మెనూ బార్ కనిపిస్తుంది. దాని కింద రెడ్ కలర్లో ఇక్కడ రికార్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనికి షార్ట్ కట్కి Ctrl+R ఇక్కడ కనిపిస్తుంది కదా, Ctrl+R కొట్టి కూడా మనం దీన్ని రికార్డ్ చేయొచ్చు. అండ్ కింద చూసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీడియా అని, ఇక్కడ మీడియా బిన్ అని కనిపిస్తుంది. అంటే ఈ మీడియా బిన్లో మనం ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నాము, అంటే ఇందులో మనం ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో క్లిప్స్ కానీ ఇంకా ఇందులో ఇంపోర్ట్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ మీడియా అంటే అదే. దాని కింద మీరు చూసినట్లయితే యానిటేషన్స్ ఉన్నాయి. యానిటేషన్స్లో మనకు కాల్అవుట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కాల్అవుట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. దాని కింద కాల్అవుట్స్ ఉన్నాయి. దానిపైన బేసిక్ అని ఉంది. ఇక్కడ మనకు ఎలాంటి టైప్ కాల్అవుట్స్ కావాలి అని ఇక్కడ ఉంది. మనం ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇందులో ఉండే కాల్అవుట్స్ అన్నీ అయితే ఇక్కడ మనకు యూజ్ అవుతాయి. ఇవి మనకు వీడియో చేసేటప్పుడు ఎక్కడైనా యూజ్ అవుతూ ఉంటాయి. దాని పక్కన చూసినట్లయితే మనకు ఒక యారో సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్డ్గా కొన్ని యారోస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ బోల్డ్ టైపు, అర్బన్ టైపు, బేసిక్ అని కొన్ని యారోస్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా దాని పక్కన చూసినట్లయితే మనకు కొన్ని షేప్స్ అనేటివి ఇచ్చారు. ఇక్కడ ఈ షేప్స్ని, అంటే మ్యాథమెటికల్ షేప్స్, ఈ షేప్స్ని యూజ్ చేసి మనం ఇలా ఏదైనా వీడియో చేసేటప్పుడు వాటిలో ఈ షేప్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దాని పక్కన చూస్తే మనం బ్లర్ చేయొచ్చు, అంటే హైలైట్ చేయొచ్చు. ఏదైనా సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్గా ఉండే ఆబ్జెక్ట్ని కానీ, పర్సన్ కానీ మనం వీటిని స్పాట్లైట్ అని, పిక్సెలేట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, వీటిని ఉపయోగించి మనం వాటినైతే హైడ్ చేయొచ్చు. అండ్ దాని కింద చూసినట్లయితే ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టైప్లో మనకు చాలా రకాల ట్రాన్సిషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆల్ పైన క్లిక్ చేస్తే
మనకి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాలైనటువంటి ట్రాన్సిషన్స్ అయితే మీకు ఇక్కడ కనిపించేస్తుంటాయి. వాటిలో మనం ఏ ట్రాన్సిషన్ అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా వీడియో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్రో వేసి ఆ తర్వాత మనం నెక్స్ట్ క్లిప్ ఎలా ప్లే అవ్వాలి అంటే మనకు ఎలా విజిబుల్ అవ్వాలి అనేది ఈ ట్రాన్సిషన్స్ని ఉపయోగించి మనం చేసుకోవచ్చు. అంటే నేను వీడియో చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను. సో దాని కింద చూస్తే మనకు బిహేవియర్స్ అని ఉంది. ఇక్కడ మనకు కొన్ని బిహేవియర్స్ టెక్స్ట్ యొక్క కొన్ని బిహేవియర్స్ అయితే ఇక్కడ కనబడడం మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకు కొన్ని బిహేవియర్స్ అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఎలాగంటే మనం ఏదైనా టెక్స్ట్ అనేది స్క్రీన్ పైన మనం టైప్ చేసినట్లయితే ఆ టెక్స్ట్ మనకు ఎలాంటి బిహేవియర్ ఉండాలి ఆ టెక్స్ట్కి అనేది వీటిని యూస్ చేసి మనం టెక్స్ట్కి బిహేవియర్ అనేది ఇవ్వచ్చు. అండ్ దాని కింద చూసినట్లయితే మనకు యానిమేషన్స్ అనేటివి ఉన్నాయి. ఈ యానిమేషన్స్ అనేటివి ఇప్పుడు మనం ఏదైనా వీడియోని కానీ ఇమేజ్ని కానీ తీసుకున్నప్పుడు మనకు ఈ ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ యానిమేషన్స్లోకి వెళ్తే ఇక్కడ జూమ్ అండ్ ప్యాన్ అనేది మనకు ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు అప్పుడు దాన్ని మీకు ఒక పర్టికులర్ ప్లేస్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ జూమ్ చేసి మనం దాన్ని చూపించవచ్చు. సో అది మనం వీడియో తీసుకున్నప్పుడు హైలైట్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది. ఈ యానిమేషన్స్ అనేటివి యూస్ చేయొచ్చు. అండ్ దాని కింద కర్సర్ ఎఫెక్ట్స్. ఇక్కడ మీరు కర్సర్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏదైనా హైలైట్ చేయాలి, ఒక థింగ్ని కానీ ఒక పర్సన్ కానీ పర్టికులర్గా మనం ఏదైనా టెక్స్ట్ని చూపించాలి అని అనుకున్నప్పుడు మనం ఈ కర్సర్ని హైలైట్ చేసి అయితే మనం చూపించవచ్చు. ఇక్కడ దాని కింద చూసినట్లయితే మనకు వాయిస్ నరేషన్ అని ఉంది. ఈ వాయిస్ నరేషన్ అనేది ఎందుకంటే మనం ఏదైనా వీడియోని రికార్డ్ చేయడానికి ఈ వాయిస్ నరేషన్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఉపయోగించి మనం స్క్రీన్ రికార్డింగ్ అనేది చేస్తూ ఉంటాం. అండ్ దాని కింద చూసినట్లయితే మనకు ఆడియో ఎఫెక్ట్స్ అని ఉంది. మనకు ఎక్కువగా యూజ్ అయ్యేటివి ఇవే. ఇక్కడ మీరు చూసినట్లయితే నాయిస్ రిమూవల్ అని అండ్ ఆడియో కంప్రెషన్ అని ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, క్లిప్ స్పీడు అని ఒక 5 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆడియోని ఎడిట్ చేయడానికి అడాసిటీ లాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తూ ఉంటాం. సో వాటిని యూస్ చేసుకోవచ్చు వీటిలో కంటే. అండ్ ఇంకా దాని కింద చూసినట్లయితే మనకు విజువల్ ఎఫెక్ట్స్ అనేటివి కొన్ని కనిపిస్తున్నాయి. ఈ విజువల్ ఎఫెక్ట్స్లో మనకు ఇందులో కలర్ కరప్షన్ చేసుకోవడానికి, ఆ వీడియోకి డ్రాప్ షాడో ఇవ్వడానికి, బార్డర్స్ ఇవ్వడానికి అండ్ కలరైజ్డ్గా చేయడానికి, అంటే మనం ఈ కలర్స్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి. అండ్ ఇంకా దానికి ఫ్రేమ్ అనేది ఇచ్చి ఇక్కడ రిమూవ్ కలర్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైనా గ్రీన్ స్క్రీన్ వేసుకున్నప్పుడు కానీ బ్లూ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు కానీ మనకు ఈ రిమూవ్ కలర్ అని ఈ కలర్ ఆప్షన్ని యూజ్ చేసి మనం ఏదైతే గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ వేసి మనం వీడియో చేసామో అది మనం ఈ రిమూవ్ కలర్ అనే ఆప్షన్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ ఇంకా కింద చూసినట్లయితే మనకు క్లిప్ స్పీడ్, మనం ఏదైతే క్లిప్ అనేది తీసుకున్నామో ఆ క్లిప్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఉండాలి అనేది మనం దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ పైన చూసినట్లయితే ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ క్యామ్టాషియా 2019 అని మనకు ఫస్ట్లో లైబ్రరీలో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా దాని కింద చూసినట్లయితే ఇందులోనే మీకు ఐకాన్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు బిల్డింగ్ ఐకాన్స్ అనేటివి కొన్ని కనిపించడం జరుగుతుంది. వీటిని మనం వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద కనిపించే అన్నీ కూడా ఐకాన్సే. అండ్ దాని కింద చూసినట్లయితే మీరు ఇంట్రోస్ని బయట నుంచి అంటే డౌన్లోడ్ చేసి మీరు చేసి వేయకుండా ఇందులోనే వాళ్ళు కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఇంట్రోస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్రోస్ని యూజ్ చేసి మనం ఒక వీడియోలో ఇంట్రోని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద లోయర్ థర్డ్స్ ఉన్నాయి. ఈ లోయర్ థర్డ్స్ అంటే ఆ కింద నుంచి మనం సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అనేసి అలాంటి కొన్ని అయితే మనం ఈ లోయర్ థ్రెడ్స్ని యూస్ చేసి చేయొచ్చు. అండ్ ఇంకా దాని కింద చూసినట్లయితే మనకు మోషన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకు అంటే ఏదైనా మోషన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ మోషన్ బ్యాక్గ్రౌండ్స్ అనేటివి కూడా వీడియో చేసేటప్పుడు మనకు బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా దాని కింద మ్యూజిక్ ట్రాక్స్ ఉన్నాయి.
మీరు చేసే వీడియోకి అంటే మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఇంకేదైనా చేసినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అవసరం అవుతుంది. వీళ్ళు కాపీరైట్ లేకుండా కొన్ని మ్యూజిక్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని మనం యూజ్ చేసి మ్యూజిక్స్ కూడా మనం డౌన్లోడ్ చేయకుండా ఇందులో నుంచే మ్యూజిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దాని కింద లాస్ట్లో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసినట్లయితే మనకు అవుట్రోస్ కూడా వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 మాత్రమే అవుట్రోస్ ఇచ్చారు. సో మీకు ఇవి నచ్చితే చేసుకోవచ్చు, లేదా మీరు బయట నుంచి కూడా తెచ్చుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ అవుట్రోస్ కూడా వీళ్ళైతే ఇక్కడే ప్రొవైడ్ చేశారు. సో అది వ్యూవర్స్, దీని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మనకు సోర్స్ ప్యానల్ ఒకటి కనిపించేస్తుంది. ఈ సోర్స్ ప్యానెల్లో మనం ఏదైతే వీడియోని ఈ మీడియా బిన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ మీడియా బిన్లోని వీడియో కానీ ఆడియో కానీ ఇమేజ్ కానీ మనం ఈ టైం లైన్లోకి డ్రాగ్ చేసినప్పుడు మనకు ఏదైతే మనం తీసుకున్న వీడియో కానీ ఇమేజ్ కానీ ఆడియో కానీ మనకి ఇక్కడ ఈ సోర్స్ ప్యానెల్లో మనకు కనిపించడం జరుగుతుంది. అది ఏదైనా మనం మీడియా బిన్లో తీసుకున్నది మనకు కనిపించేస్తుంది. కింద చూసినట్లయితే మనకు కొన్ని ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రాక్ అని కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్స్ ఏంటంటే మీడియా బిన్లో మనం ఎన్నైతే తీసుకుంటామో అంటే వీడియో కానీ ఆడియోస్ కానీ మనం చాలా తీసుకుంటాం కదా, వాటికి కొన్ని ట్రాక్స్ అనేటివి మనకి ఇక్కడ అరేంజ్ అవుతాయి. మనకి ఇక్కడ ట్రాక్ 1 అని కనిపిస్తుంది. దాని పక్కన లాక్ సింబల్, ఆ ట్రాక్ని మనం ఏదైతే ట్రాక్ తీసుకున్నామో ఆ ట్రాక్ని లాక్ చేయడానికి లాక్ అనేసి సింబల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. దానిపైన దాన్ని హైడ్ చేయడానికి ఐ సింబల్ కూడా కనిపిస్తుంది. సో ఏదైనా మనం తీసుకున్న ట్రాక్ని హైడ్ చేయడానికి లాక్ చేయడానికి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి ఈ ట్రాక్ సరిపోదు, ఇంకొక 3 ట్రాక్స్ కావాలనుకుంటే మనం ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, యాడ్ ఏ ట్రాక్ అని, దానిపైన క్లిక్ చేసుకుంటూ పోతే మనకి ఇలా ఎన్ని ట్రాక్స్ అయినా వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం మీడియా బిన్లో తీసుకునే వీడియోస్ని అండ్ ఆడియోస్ని బట్టి మనం ఇక్కడ ఈ ట్రాక్స్ అనేటివి అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు పేస్ట్ ఆప్షను, కాపీ ఆప్షను అండ్ కట్ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం మీడియా బిన్లో నుంచి మనం డ్రాగ్ చేసి మనం ఇక్కడ డ్రాప్ చేసినట్లయితే మనకు ఏవైతే వీడియో ఉందో ఆ వీడియో అనేది ఈ ట్రాక్స్లో వచ్చి అరేంజ్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని ఇక్కడ నుంచి అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పైన చూసినట్లయితే స్క్రీన్ని అంటే ఎలా పెట్టుకోవాలి, మన ప్రాపర్టీస్ అంటే స్క్రీన్ ఫిట్గా ఉండాలా, అంటే ఎంత % స్క్రీన్ అంటే దానికి రెజల్యూషన్ సెట్ చేసుకోవడానికి మనకు ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే క్యాన్వాస్ డైమెన్షన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఎలాంటి టైప్ రెజల్యూషన్ కావాలి అనేది ఇక్కడ అడుగుతుంది. అంటే మొబైల్ ఫోన్కా, ఇన్స్టాగ్రామ్ వీడియోనా, ఫేస్బుక్ కవర్ వీడియోకా, అంటే మీకు ఎలాంటి వీడియోకి స్క్రీన్ సైజ్ అనేది కావాలి అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ హెచ్డి కావాలా అంటే వీడియో యొక్క సైజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని అయితే మనం రికార్డ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా కలర్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ రేట్ ఇక్కడ 60 FPS అండ్ 30 FPS మాత్రమే ఉంటాయి, వీటిని మనం యూజ్ చేసుకోగలం. సో మనం ఇక్కడ ఈ డైమెన్షన్స్ అనేటివి ఇచ్చేసి అప్లై పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ ప్యానల్లో డైమెన్షన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు 49 ఉంది, కొంచెం జూమ్ చేసినట్లయితే మనకు 75 అట్లా మనకు కావాల్సిన రేషియోలో ఈ స్క్రీన్ అనేది అరేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో వీడియో చేసినప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ పెట్టడం ఎలా అంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ లోకల్ ఫైల్స్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా, అంటే నేను ఇంకా వీడియో ఏమి తీసుకోలేదు కాబట్టి ఎక్స్పోర్ట్ పెట్టలేకపోతున్నాను. సో ఇక్కడ నుంచి ఈ లోకల్ ఫైల్స్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మనం ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. అది ఎలా ఎక్స్పోర్ట్ పెట్టాలనేది నా నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోని తీసుకొని ఇందులో ఎలా ఎడిట్ చేయాలి అండ్ దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ పెట్టాలి అనేది కూడా చెప్తాను. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూవర్స్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.